ప్రైజ్ ది లార్డ్. డే 23 రెండో భాగంగా సంఖ్యాకాండము 29వ అధ్యాయము 30, 31 చదువుకుందాం. ఇంకా మీరు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎవరైనా ఇంకా చదువురాని వాళ్ళు ఉంటారు కదా, మీకు తెలిసిన వాళ్ళల్లో ఉంటే వాళ్ళకు కూడా ఈ లింక్ని షేర్ చేయండి. ముందుగా సంఖ్యాకాండము 29వ అధ్యాయము. 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన ఒక కోడెదూడను, ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలెను. వాటి వాటి విధి ప్రకారంగా అమావాస్యకు అర్పించు దహనబలియు, దాని నైవేద్యంను, నిత్యమైన దహనబలియు, దాని నైవేద్యంను, వాటి పానార్పణములను కాక, మీరు నిర్దోషమైన ఏడాదివాగు 7 మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలెను. వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమ పిండి. ప్రతి కోడెదూడతో తూములో 3 10వ వంతులను, పొట్టేలుకు 2 10వ వంతులను, 7 గొర్రె పిల్లలతో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకై పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. ఈ 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఏ పనియూ చేయకూడదు. ప్రాయశ్చిత్తం కలుగుటకే పాపపరిహారార్థ బలియు, నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యంను, వాటి వాటి పానార్పణములు కాక, మీరు ఒక కోడెదూడను, ఒక పొట్టేలును, ఏడాదివైన 7 గొర్రెపిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలిగా అర్పింపవలెను. అవి మీకున్న వాటిలో నిర్దేశమైనవై ఉండవలెను. నూనెతో కలపబడిన పిండిని నైవేద్యముగాను, ప్రతి కోడెతో తూములో 3 10వ వంతులను, ఒక పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, దాని పానార్పణము కాక, యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా 13 కోడెదూడలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రెపిల్లను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను, ఆ 13 కోడెదూడలతో ప్రతి దూడతో తూములో 3 10వ వంతులను, ఆ 2 పొట్టేళ్లతో ప్రతి పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 14 గొర్రెపిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క 10వ వంతును, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 2వ దినమున నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, వాటి పానార్పణములను కాక, మీరు నిర్దోషమైన 12 కోడెదూడలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున, ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును, పానార్పణములను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 3వ దినమున నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, దాని పానార్పణమును గాక, నిర్దోషమైన 11 కోడెలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున, ఆ కోడెలతోనూ పొట్టేలతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 4వ దినమున నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, పానార్పణమును గాక, నిర్దోషమైన 10 కోడెలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున, ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 5వ దినమున నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, పానార్పణమును గాక, నిర్దోషమైన 9 కోడెలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారంగా వాటి వాటి లెక్క చొప్పున, ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును, పానార్పణములను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 6వ దినమున నిత్యమైన దహన బలియు, దాని నైవేద్యమును, పానార్పణములు కాక, నిర్దోషమైన 8 కోడెలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారంగా వాటి వాటి లెక్క చొప్పున, ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును, పానార్పణములను,
పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 7వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన 7 దూడలను 2 పొట్టెలను ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారంగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టెళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణం వలన పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 8వ దినమున మీకు వ్రతదినముగా నుండును. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును కాక మీరు యెహోవాకి ఇంపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను 1 పొట్టేలును ఏడాదివైన 7 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెదూడతోనూ పొట్టేలుతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. మీ మొక్కుబలులను మీ స్వేచ్ఛార్పణములను మీ దహన బలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధాన బలులను కాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింపవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలులతో సమస్తమును తెలియచెప్పెను. సంఖ్యాకాండము 30వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలుల యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను. ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణం చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను. మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట నుండగా యెహోవాకు మొక్కుకొని బద్ధురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మొక్కుబడిని ఆమె కలుగజేసుకున్న బాధ్యతను విని దాన్ని గూర్చి ఊరుకొని ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిల్చును. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిల్చును. ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసినడలా ఆమె మొక్కుబడులలో ఏదియు ఆమె తన మీద పెట్టుకొనిన బాధ్యతలలో ఏదియు నిలవకపోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేశాను కనుక యెహోవా ఆమెను క్షమించును. ఆమెకు వివాహమైన తర్వాత ఆమె మొక్కుకొనిన మొక్కుబడులైనను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాన్ని గూర్చి వినిన దినమున అతడు ఊరకొనుట తటస్థించినడలా ఆమె మొక్కుబడులను ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టును నిల్చును. ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసినడలా అతడు ఆమె మొక్కుకొనిన మొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకొనిన ఒట్టులను రద్దు చేసిన వాడగును. యెహోవా ఆమెను క్షమించును. విధవరాలి కానీ విడనాడబడినది కానీ తన మీద పెట్టుకొనిన ప్రతి మొక్కుబడి నిల్చును. ఆమె తన భర్త ఇంట ఉండి మొక్కుకొనిన ఎడలనేమి ప్రమాణం చేసి తన మీద ఒట్టు పెట్టుకొనిన ఎడలనేమి తర్వాత ఆమె భర్త విని దానిని గూర్చి ఆక్షేపణ చేయక ఊరకుండిన ఎడల ఆమె మొక్కుబడులన్నీ నిల్చును. ఆమె తన మీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిల్చును. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసినడలా ఆమె మొక్కుబడులను గూర్చియు ఆమె మీద ఒట్టును గూర్చియు ఆమె పలికినదేదియు నిలవకపోవును. ఆమె భర్త వాటిని రద్దు చేశాను కనుక యెహోవా ఆమెను క్షమించును. ప్రతి మొక్కుబడిని తను దుఃఖపరచుకొందునని ప్రమాణపూర్వకంగా తన మీద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును, రద్దు చేయవచ్చును. అయితే ఆమె భర్త నానాట దాన్ని గూర్చి ఊరకొనుచు వచ్చినడలా వాడు ఆమె మీద నున్న ఆమె మొక్కుబడులన్నిటినీ ఆమె ఒట్టులన్నిటినీ స్థిరపరిచిన వాడగును. అతడు వినిన దినమున దాని గూర్చి ఊరకునుట వలన వాటిని స్థిరపరచెను. అతడు వినిన తర్వాత వాటిని బొత్తిగా రద్దు చేసినడలా తానే ఆమె దోష శిక్షను భరించెను. ఇవి భర్తను గూర్చియు భార్యను గూర్చియు తండ్రిని గూర్చియు బాల్యమున తండ్రి ఇంటనున్న కుమార్తెను గూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు. సంఖ్యాకాండము 31వ అధ్యాయము. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. తర్వాత నీవు నీ స్వజనుల యుద్ధకు చేర్చబడదువని మోషేకు సెలవీయగా మోషే ప్రజలతో మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదికి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయునట్లు ఇశ్రాయేలు గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రములో నుండి 1000 మందిని ఆ యుద్ధమునకు పంపవలెననెను. అట్లు గోత్రం ఒక్కింటికి 1000 మంది చొప్పున ఇశ్రాయేలుల సేనలో నుండి 12,000 యుద్ధ వీరులు ఏర్పరచబడగా మోషే వారిని అనగా ప్రతి గోత్రం నుండి 1000 మందిని యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపెను.
అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరెలను యుద్ధమునకు పంపెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానులతో యుద్ధము చేసి మగవారిని అందరినీ చంపిరి. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఏవీని, రేకమును, నూరును, హూరును, రేబాను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్న పిల్లలను చెరపెట్టుకొని వారి సమస్త పశువులను వారి గొర్రె మేకలన్నిటినీ వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి. మరియు వారి నివాస స్థలములన్నిటినీ వాటి కోటలన్నిటిని అగ్నిచేత కాల్చివేసిరి. వారి మనుషులనేమి పశువులనేమి సమస్త కొల్ల సొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసుకొనిరి. తర్వాత వారు మోయాబు మైదానంలో యెరికో యుద్ధనున్న యోర్దాను దగ్గర దిగి ఉన్న దండులో మోషే యుద్ధకును యాజకుడైన ఎలియాజరు యుద్ధకును ఇశ్రాయేలు సమాజం యుద్ధకును చెరపట్టబడిన వారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసుకొని రాగా మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరూ వారిని ఎదుర్కొనుటకు పాలెంలో నుండి వెలుపలికి వెళ్ళిరి. అప్పుడు మోషే యుద్ధసేనల నుండి వచ్చిన సహస్రాధిపతులను శతాధిపతులకు సేనా నాయకుల మీద కోపపడాను. మోషే వారితో, మీరు ఆడువారినందరినీ బ్రతకనిచ్చితిరా? ఇదిగో, బిలాము మాటను బట్టి పేయేరు విషయంలో ఇశ్రాయేలుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేసిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టి ఉండెను కదా. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని, పురుష సంయోగం ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడు. పురుష సంయోగం ఎరిగిన ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తం బ్రతకనీయుడి. మీరు 7 దినములు పాలెం వెలుపల ఉండవలెను. మీలో నరుని చంపిన ప్రతివాడును, చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, మీరు చెరపట్టినబడిన వారును 3వ దినమున 7వ దినమున మిమ్మల్ని మీరే పవిత్రపరచుకొనవలెను. మీరు బట్టలన్నిటినీ, చర్మ వస్తువులన్నిటినీ, మేక వెంట్రుకల వస్తువులన్నిటినీ, కొయ్య వస్తువులన్నిటినీ పవిత్రపరచవలెను. అప్పుడు యాజకుడగు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా, మీరు బంగారును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, తగరమును, సీసమును అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలెను. అప్పుడు అవి పవిత్రములగును. అయితే పాపపరిహార జలము చేతను వాటిని పవిత్రపరచవలెను. అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను. 7వ దినమున మీరు మీ బట్టలు ఉతుకుకొని పవిత్రులై తర్వాత పాలెంలోనికి రావచ్చుననెను. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవును యాజకుడైన ఎలియాజరును సమాజం యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను, మనుషులలోనేమి పశువులలోనేమి చెరబట్టబడిన దోపుడు సొమ్ము మొత్తంను లెక్కించి 2 భాగములుగా చేసి యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును, సర్వ సమాజమునకు సగమును పంచిపెట్టవలెను. మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద యెహోవాకు పన్ను కట్టి ఆ మనుషులలోనూ పశువులలోనూ గాడిదలోనూ గొర్రె మేకలలోనూ 500కు 1 చొప్పున వాటి సగంలో నుండి తీసుకొని యెహోవాకు ప్రతిష్టార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను. మనుషులలోనూ పశువులలోనూ గాడిదలోనూ గొర్రె మేకలలోనూ సమస్త విధముల జంతువులలోనూ 50కి 1 చొప్పున ఇశ్రాయేలీయులు సగములో నుండి తీసుకొని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇయ్యవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి. ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది 6,75,000 గొర్రెమేకలను, 72,000 పశువులను, 61,000 గాడిదలను, 32,000 మంది పురుష సంయోగమెరుగని స్త్రీలను, అందులో 6వ వంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు. గొర్రె మేకల లెక్క ఎంతనగా 3,37,500. ఆ గొర్రె మేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను 675. ఆ పశువులు 36,000, వాటిలో యెహోవా పన్ను 72. ఆ గాడిదలు 30,500, వాటిలో యెహోవా పన్ను. ఆ గొర్రె మేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను 675. ఆ పశువులు 36,000, వాటిలో యెహోవా పన్ను 72. ఆ గాడిదలు 30,500, వాటిలో యెహోవా పన్ను 61. మనుషులు 16,000 మంది, వారిలో యెహోవా పన్ను 32. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు
మోషే పన్నును అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్టార్పణమును యాజకుడైన ఎలియాజరునకు ఇచ్చెను. సైనికుల యుద్ధ మోషే తీసుకొని ఇశ్రాయేలుకి ఇచ్చిన సగము నుండి లేవీలకు ఇచ్చెను. 3,37,500 గొర్రె మేకలను, 36,000 గోవులను, 30,500 గాడిదలను, 16,000 మంది మనుషులను సమాజమునకు కలిగిన సగమై ఉండగా, మోషే ఇశ్రాయేలులకు వచ్చిన ఆ సగము నుండి మనుషులలోనూ జంతువులలోనూ 50 ఒకటి చొప్పున తీసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇచ్చెను. అప్పుడు సేన సహస్రముల నియామకులు అనగా సహస్రాధిపతులను శతాధిపతులను మోషే యొద్దకు వచ్చి, నీ సేవకులమైన మేము మా చేతి కిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసితిమి. మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలిగినట్లు మేము మాలో ప్రతి మనుషునికి దొరికిన బంగారు నగలను, గొలుసులను, కడియములను, ఉంగరములను, పోగులను, పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చి ఉన్నామని చెప్పగా, మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ద తీసుకొనిరి. సహస్రాధిపతులను శతాధిపతులను ప్రతిష్టార్పణముగా యెహోవాకు అర్పించిన బంగారమంతయు 14,750 తులములు. ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొలసొమ్ము తెచ్చుకొని ఉండెను. అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరు సహస్రాధిపతుల యొద్ద నుండి శతాధిపతుల యొద్ద నుండి ఆ బంగారును తీసుకొని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలుకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచెను. ఇది డే 23 పార్ట్ 2. ప్రైజ్ ద లార్డ్.